చెప్తా ఈ ముసలోళ్ళకి మూడు వచ్చేకి ఇంకోటి ఏదన్నా టాబ్లెట్స్ ఈ ముసలోళ్ళకి మూడు వచ్చేకి ఇంకోటి ఏదన్నా టాబ్లెట్స్ ఏమన్నా కొత్తగా వచ్చినాయి ముసలోళ్ళకి మూడు వచ్చాయి. ఎట్లా నువ్వు ఎట్లా కస్టమర్ ఎట్లా డిగ్నేటరా జనరేటర్ డిగ్నేటర్ అంట ఏదే కానీ ఆ ఎనగల గోరింటాకు గుడి నీకు దండం గోరింటాకు కాదు సిరప్ అది. నీకు దండం గోరింటాకు కాదు సిరప్ అది. అది ఫ్రీ మోషన్ కి దగ్గుకి అట్లా. వచ్చినా ఇద్దరు మెడికల్ స్టోర్కి వచ్చినాను నేను తెస్తాలే. మనకు తెలిసిన వాళ్ళే మెడికల్ స్టోర్ రంగా అన్న లేడా? కొత్తగా జాయిన్ అయినావా? లేదు, ఇది నాదే షాప్. మీరేనా రంగా? రంగా కాదు. మళ్ళీ రంగా ఎవరు? ఓకే ఓకే మన షాపేలే, గణపతి షాప్ కాడికి వచ్చినాను. సరే నేను చేస్తా. ఏంలే ఇప్పుడు లిస్ట్ రాసుకోండి. చెప్పండి బ్రదర్. తలనొప్పికి 6 డజన్లు ఏవి తలనొప్పికి ఏం కావాలి? టాబ్లెట్స్ 6 డజన్లు, జెండు బాములు 3 బాక్సులు, 3 సెట్లు. 3 బాక్సులు అయితే మా దగ్గర ఉన్నాయి. 3 సెట్ ఈ టైపా? ఆ టైప్ 3 వేసేసి తలనొప్పికి వేసేసి. తలనొప్పికి ఎన్ని చెప్పినాను? 6 డజన్లు. తలనొప్పికి 8 కావాలి. మోషన్స్కి నువ్వు రాసి నేను చెప్తా, నాకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఐ ఆమ్ ద డాక్టర్. ఆ టాబ్లెట్ నేమ్ చెప్పండి. ఏమని? శారడైన్. మీకు అర్థమయ్యేదా చెప్తాను. యాక్చువల్లీ నేను శారడైన్ ఇయ్యాను పల్లెలో, వేరేది ఇస్తాను. నేను లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను ఏ టాబ్లెట్స్ దేనికి, ఏ డ్రగ్ ఉండాలి దాంట్లో. మోషన్స్కి 16. మోషన్స్ టాబ్లెట్లు చెప్తా నేను. మోషన్స్కి 16 రాసి, లూజ్ మోషన్స్కి 6 రాసి. ఏది చెప్తా. ఇప్పుడు నువ్వు డాక్టరా? మీరు డాక్టర్? నేను డాక్టర్ కాబట్టి నేను చెప్పుకుంటా. నేను లాస్ట్లో క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ మీరు అది నాకు ఐడియా కోసం రాయండి. ఎందుకంటే 3 పల్లెలకి నేనే డాక్టర్ని. అర్థమైందా? ఆడ మనుషులకి ఏమొచ్చినా ఏం రాకపోయినా కూడా నేనే చూసుకుంటాను, నేనే డబ్బులు కడతాను, వాళ్ళతో కట్టించుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను. అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా. ఏమని చేసుకోండి సార్. సార్ మోషన్స్కి ఏవో టాబ్లెట్లు అవి రాసేయండి చెప్తా. ఈ ముసలోళ్ళకి 3 వచ్చేకి ఇంకోటి ఏదన్నా టాబ్లెట్స్ ఏమన్నా ఈ ముసలోళ్ళకి 3 వచ్చేకి ఇంకోటి ఏదన్నా టాబ్లెట్స్ ఏమన్నా కొత్తగా వచ్చినాయి? ముసలోళ్ళకి 3 వచ్చాయి. ముసలోళ్ళకి 3 వచ్చేది నీకు ఐడియా లేదా? మన దగ్గర ఉండవు. బెలూన్లు 6 డజన్లు. ఏ బెలూన్? నీకు అసలు కోడ్ లాంగ్వేజ్ తెలియవా? బెలూన్స్ అంటే ఏంటన్నా? ఏముంటాయి బెలూన్స్? అట్లా మాట్లాడదు. డాక్టర్తో నువ్వు మాట్లాడే పద్ధతే కాదు అది. బెలూన్లు 6 ప్యాకెట్లు వేసేసి అవి ముసలిలో 3 వచ్చేకి 30 వేసి. 3 వచ్చే టాబ్లెట్లు మన దగ్గర ఏముండవు. మన దగ్గర ఉండవా? అసలు ఊర్లోనే ఉండవా? మా దగ్గర అయితే లేవు. మీ దగ్గర లేవు? తెప్పించుకోండి. తెప్పించుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఉపయోగపడేవి. మాకు అవసరం లేదు. కస్టమర్స్కి అవసరం కదా. కస్టమర్స్కి అవసరం కదా. వాళ్ళు కావాలంటే వాళ్ళు తీసేసుకోండి. సరే రా. ఇంకోటి దగ్గుకి ఇవో 2 చాక్లెట్లు. చాక్లెట్లు కాదండి, లిప్ బామ్స్. అంటే బాంబా? లిప్ బామ్ పెద్దలకు రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారు? ఈ వింటర్ సీజన్లోనే పగిలిపోతాయి. ఎందుకని పగులుతాయనే? సర్లే. ఎందుకని మనకు ఇవో 2 రాసినావా? ఇంకా ఏమున్నాయి? ఇదేమి షాంపూ ఒకటి, శానిటైజర్. అది షాంపూ కాదు, కిరాణా స్టోర్ కాదు, మెడికల్ స్టోర్. అది తెలిసిన ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ చైనా డాక్టర్. చైనాలో ఎంబీబీఎస్ చేసి వచ్చిన. నేనేమి యాక్చువల్లీ ఇక్కడ చేయలేదు. ఇదేమి పౌడరా? లోషన్. ఇదొకటి. అవి ఆరెంజ్ కలర్ 2, రెడ్ కలర్ ఒకటి, ఆ పైన పింక్ కలర్ తోటి బయటిది, ఆ తెల్లది కూడా బయటిది. అదేంది? డాక్టర్ అంటారు, మీకు తెలియదా? ఏది డాక్టర్ అంటారు, మీకు తెలియదా? ఏది డాక్టర్ అంటే? మార్కెట్లో 190 ప్రోడక్ట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఓకేనా? డాక్టర్ అవన్నీ చూసుకోడు. డాక్టర్ ఏమంటాడు? కెమికల్ తయారు చేసేది ఏ విధానం చెప్తాడు అంతే. ఆ కెమికల్ డ్రగ్ యూజ్ చేసి కనపడే నీకు అర్థమయ్యేది అట్లా డాక్టర్ లాంగ్వేజ్ లో చెప్పలేం కదా. నీ పేరు తెలుసు, నా తెలియదు కదా పేరు. ఎవరైనా ఫోన్ చేసి చెప్పు డాక్టర్ ఉన్నాడని. రెడ్ 2, పింక్ 2, ఆ వైట్ వేమ్ ప్రాబ్లం చెప్పండి, నేను ఇస్తాను. ఏది? వాళ్ళలో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి పోయి మామూలు ఆదివారం శుక్రవారం పోయి టాబ్లెట్ ఇచ్చేసి వస్తా అంటాను. వాళ్ళకి రోగాలు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు మోషన్ ఉన్నా లేకపోయినా మోషన్ వచ్చేకి ఇచ్చొస్తా. వాడు మోషన్లు అవుతానని చెప్తాడు. మళ్ళీ శుక్రవారం పోయి మోషన్లు రాకుండా ఇంకో టాబ్లెట్ ఇస్తా. ఇప్పుడు మోషన్ ఉన్నా లేకపోయినా మోషన్ వచ్చేకి ఇచ్చొస్తా. వాడు మోషన్లు అవుతానని చెప్తాడు. మళ్ళీ శుక్రవారం పోయి మోషన్లు రాకుండా ఇంకో టాబ్లెట్ ఇస్తా. ఇది వ్యాపారం. ఇది నిరంతరాయంగా జరిగే ప్రాసెస్.
ఇప్పుడు 2 ఫ్లోర్లు బిల్డింగ్ కడతా అంటే ఎవడు ఊరికి ఇచ్చి లెక్క రాదు కదా. సార్ అది మీ పర్సనల్ సార్. నేను ఇప్పుడు చైనాలో MBBS చేసే నేను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుంటా కదా, ఎవడి కోసం ఖర్చు పెట్టింటా. అది నాకు అనవసరం. అందుకే మీకు అనవసరం, మీరు అమ్మేటం అమ్మండి. మీకు చెప్పినా కదా 6 ఊబర్ ఫుడ్ ప్యాకెట్లు వేసేయండి అని చెప్పినాను, అవి వేసేసేయండి. ఇంకా నెక్స్ట్ ముసలో 3 వచ్చేయని చెప్పినాను. 3 వచ్చే ఉండవు సార్. ఈ టైంలో వాళ్ళకి 3 రావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? దగ్గర ఉండవు. ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడే పద్ధతి ఏమీ బాగాలేదు. అవొక 6 అవొక 3 అట్లా కలర్ తగ్గట్టు మార్చి రొద్ద లుక్ ఉండేది చూడు. ఈ పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు. రొద్ద బాగా కనబడితే తప్పితే తీసుకోరు, డబ్బులు ఇవ్వలేదు. అవే చాక్లెట్ ఏమైనా ఉంటాయి ఎట్లా, ఆ రసనా ప్యాకెట్ ఉండవు. అద్దా అదేంటిది? అది రసనా ప్యాకెటే కదా. ఇవే రసన కాదు. అద్దా అది 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 ఆ డబ్బా, అది పక్కది, అది పైన, అది అద్దె అద్దే. ఇదే రసనానే కదా. గ్యాస్ట్రిక్ వాడతారు. నువ్వు ఈయనన్నా కూడా నేను తీసుకుంటానే, ఊరికే తీసుకో. నువ్వు ఈయనన్నా కూడా నేను తీసుకుంటానే, ఊరికే తీసుకోను, డబ్బులు ఇచ్చే తీసుకుంటా. ఇవి ఒక 3 ఉన్నాయి రసనా ప్యాకెట్లు. ముసలోళ్ళు పొలంలో పని చేసిన అమ్మ వడదెబ్బ తగులుతుంది. ఇంకా ఏమున్నాయబ్బా, బ్రెడ్లు ఏమైనా ఉన్నాయా? బ్రెడ్లు ఏమి ఉండవు. పిల్లలు వేసుకుంటారు కదా బ్రెడ్లు? లేవు. పండుకునేదాడు పిల్లలు బ్రెడ్ వేసుకోమనుకుంటారు. ఇది మెడికల్ స్టోర్. పిల్లలు పాస్ పోస్తారు బ్రెడ్లో. అవి ఉండమంటారు. అవి మేము పెట్టలేదు. ఏమి పెట్టలేదు మాకు, వెళ్ళవు, మేము పెట్టలేదు. బూస్టా? అది కదా బూస్ట్ ఒకటి, హార్లిక్స్ ప్యాకెట్ ఒకటి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రదర్ మీకు? నాకు 6 years. 6 సంవత్సరాలు ఉందా? నేను చైనాలో చదివిన కంటే నువ్వు ఎక్కువ చదివినావే. బూస్ట్ అలా ఓపెన్ చేసి ఇలా వద్దులే, ఓపెన్ చేసినాం కాదు, అది వద్దులే, మీరే తీసుకోండి. అది అలా పెట్టిస్తే అలాగ అవుతుంది. నేను ఏమడిగినా నువ్వేమిచ్చినావు? నువ్వు బూస్ట్ అడిగారు, బూస్ట్ ఇచ్చాను. బూస్ట్ అని అడిగింది. బూస్ట్ అడిగారు. అప్పుడు కొత్తగా ఏమని చేస్తున్నావు మెడికల్ స్టోర్ లో? నీకు ఏం అర్థం కావడం లేదు. బూస్ట్ కదండి, రూస్ట్ అడిగారు. రూస్ట్ అంటే ఏంది? గొద్దుకి. అడిగారు. రూస్ట్ అంటే ఏంది? గొద్దుకి. లిస్టు 16 ఐటమ్లు నేను తీసుకోవాలని వచ్చిన 16 ఐటమ్లు రాసుకో. విషయం చెప్తాను చూడండి, మీరు 16 ఐటమ్లు అన్నారు కానీ ఏ వెయిట్ అని చెప్పలేదు. చెప్పినా తలనొప్పి చెప్పినా, మోషన్స్ చెప్పినాను, మోషన్స్ వచ్చే చెప్పినాను, ముసలోని 3 వచ్చే చెప్పినాను. 2 టాబ్లెట్లు ఉంటాయి కానీ మిగతా ప్రిస్క్రిప్షన్ కావాలి సార్. ప్రిస్క్రిప్షన్ ఉంటే నేను ఇవ్వగలను సార్. లేకపోతే ప్రిస్క్రిప్షన్ కాదు, ప్రిస్క్రిప్షన్. అది ఓ డాక్టర్ దగ్గర నువ్వు తప్పు చెప్తాను చూడు. అది ప్రిస్క్రిప్షన్ నేను రాసిమంటే ఇప్పుడు పేపర్ లో రాసి ఇచ్చేస్తాను. పేపర్ లో ఎలా రాసి ఇచ్చేస్తారు? స్టాంప్ ఉండాలి. నీకు టాబ్లెట్లు ఏమైనా కావాలా చెప్పు, రాసి ఇచ్చేస్తాను. ఈ 6, ఇది 8, ఇది 32, 2. బాదం మిల్క్ ఒకటి, బాదం మిల్క్ పింక్ కలర్ బాదం మిల్క్. ఆ పక్కన తీసుకో, బాదం మిల్క్ గండి. ఈ పక్కన బాగుంటుంది చూడు, అది వంకాయ మిల్క్. బాదం మిల్క్ అనే వంకాయ మిల్క్. బాదం మిల్క్ అనే నువ్వు నేను టాబ్లెట్లు తీసుకుని వస్తే నువ్వు బాదం మిల్క్ కాదు, చచ్చిపోతావు. అది ఏంది? డాక్టర్ కన్నా అడుగు, నా దగ్గరికి ఎప్పుడైనా క్లినిక్ దగ్గర కన్నా వచ్చి ఏమైనా రాపించుకో. బాదం మిల్క్ అంట. అది ఫ్రీ మోషన్ అవడం టానిక్ అన్నది. ఫ్రీ మోషన్ అవడం టానిక్ అన్నది సిరప్. అది చదువుకున్న వాళ్ళు రారా ఇడికి? నువ్వు చదువుకోయిందిలే, వచ్చిన ఈ పిల్లోడు చదువుకోయిందిలే. సరే ఆ ఊబర్ బిడ్లు, ఆ పిల్లోనికి ఊబర్ బిడ్లు అమ్ముతాడు చూడు, తీసుకుంటావా? బెలూన్లు బాదం మిల్క్ లేదు లేడా? ఇది నువ్వే జ్యూస్ షాప్ అనుకొని వచ్చినావు, దారి తప్పినావు. ఆ త్వరగా ప్యాక్ చేసేమ్మా. డాక్టర్లు అట్లే రాసేది, డాక్టర్లకు రాసేది మెడికల్ స్టోర్ లో. ఒక నిమిషం, డాక్టర్లు రాసేది ఓన్లీ మెడికల్ స్టోర్ లో ఒకటే కదా అర్థమయ్యేది. మళ్ళీ నేను డాక్టర్ రాసేది నీకెందుకు అర్థం కావడం? డాక్టర్ ఏనాబొద్దు క్లారిటీ సరే. ఇది ఇప్పేది చూస్తాడు. నువ్వేమన్నా చెప్పబ్బా, ఎంతవరకు చదువుకున్నావు? నువ్వా డాక్టర్? సార్ మీరు డాక్టర్ కావచ్చు కానీ గీతలు కాదు. ఈయన చూస్తున్నాడు అంటే నాకు రాసే ముగ్గులే బాగున్నాయి. ఏ టైప్ ముగ్గులైనా చూస్తున్నా. అదిగో అట్లా చదువుకో. దాచెత్తున్నారు చూడు. ఎవరు? అదిగో అట్లా చదువుకో. దాచెత్తున్నారు చూడు. ఎవరు? డబ్బులు కట్టే చదువుతాం, తప్పు నేనేం గోంగూర పచ్చడి. యాది అన్నా ఇది మెడికల్ స్టోర్ అన్న. గోంగూర పచ్చడి. యాది అన్నా ఇది మెడికల్ స్టోర్ అన్న. నీకు పచ్చళ్ళు ఇవి కావాలని జనరల్ స్టోర్ లో ఉంటాయి అన్న. గ్యాస్ట్రిక్ సంబంధించి సిరప్ అన్నది.
అని మీరు నా టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకు? నేనా ఈ పిల్లోడ టైం వేస్ట్ చేస్తాను. అది వచ్చి బాదం పాలు గోంగూర పచ్చడి అంటున్నాడు. నేను ఎడ్యుకేటెడ్ పర్సన్, నేను నిలబడినానా? ఏం తెలియనోడు ఈ నిలబడినాడు. ఎవరు బయటికి గంటల ఫస్ట్ నువ్వు? జిఏబి గోంగూర పచ్చడి కదా, సారీ. కింద చూడు మామిడికాయ పచ్చడి. మరి ఎడ్యుకేషన్ అన్నారు మళ్ళీ అట్లా వాళ్ళకి అట్లా చెప్పాలా సమా? నువ్వు బయటికి గంటలు కదా, ఏ పని మీద వచ్చినా నాదొద్దు ఫస్ట్ అడుగు. ఏం కావాలి అడుగు అతనికి. మీకేం కావాలన్నా? చూస్తున్నా. ఏం చూస్తాను? నువ్వు ఏం కొనేకి వచ్చినావు చెప్పు. సార్ మీరు ముందు వచ్చారు కదా, మీరు క్లియర్ చేయాలి. ఏంటి సార్ అవును, నాది పెద్ద ప్రాసెస్, నాది పెద్ద నేను ఇట్లా గోంగూర బండి చింతాకు పచ్చడి కోసం రాలే. మీరేం కావాలి మీకు చెప్పారు. ఎవరు అని మీరు ఆయనతో లొల్లెట్టుకుంటారు ఎందుకు? 6 ప్యాకెట్లు డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ మందారు మళ్ళా అతన్ని అడుగుతున్నాడు. మళ్ళా అతను చెప్పవే నువ్వు సీరియస్ గా. మళ్ళా నేను డ్రై ఫ్రూట్స్ అడిగితే తప్పు కానీ ఆయన బాదం మిల్క్ అడిగితే తప్పు కదా. మళ్ళీ ఉన్నాడు దొబ్బు బయటికి. చాక్లెట్లు ఉన్నాయి. ఇది చాక్లెట్ కాదన్న, చాక్లెట్ కాదు. ఇవ్వన్నా అవి కావన్నా. చాక్లెట్ కావాలని మంచి చాక్లెట్ అక్కడ ఉంటాయి. మీకు ఏది కావాలో చెప్పండి. పింక్ కలర్ ఉన్నాయి. పింక్ కలర్ గ్యాస్ట్రిక్ సంబంధించిన డైజెస్ట్ అడగపోతే అవి వేసుకోండి. నువ్వు అతనితో అంత కూల్ గా మాట్లాడుతున్నావు. నువ్వు డాక్టర్ చైనాలో ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ తో మాత్రం శామ్ బాటిల్ కదా, ఫ్రీ మోషన్. అది ఫ్రీ మోషన్, అన్ని మోషన్స్ కే. అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే ఫ్రీ మోషన్ అంటే ఫ్రీగా ఇస్తారా? అది మోషన్ వచ్చేకి ఫ్రీ మోషన్ అవ్వడానికి. సర్లే అవన్నీ విడిచిపెట్టేసి ఆ ముల్తాన్ మట్టి అది ఎల్లో డబ్బా ఇచ్చేసి గో అది నో కాస్ట్. సరే ఆ పైన గోరింటాక్ దాన్ని ఈ పక్కది గోరింటాక్ లేవు అక్కడ. మీకు ఏం కావాలి అది కొనుక్కుంది. నువ్వు వచ్చినావు కదా. నేను ఆల్రెడీ లిస్ట్ చూడు, లిస్ట్ ఆల్రెడీ ఐటమ్లు చెప్పి పెట్టినాను. నువ్వు ఇంతవరకు ఒక ఐటమ్ కూడా చెప్పింది లేదు. నువ్వు ఏం కావాలో చెప్పు. షాప్ లో ఎందుకన్నా గొడవ ఆడుకుంటారు. మళ్ళీ ఎవరు అతను కస్టమర్ డాక్టర్ తో మాట్లాడే పద్ధతి నేర్పించు. ముందు మీకు ఫస్ట్ చేయి. ముందు మీకు ఏం కావాలో చెప్పండి, ఇస్తాను అన్న. అది ఆయన కొనుక్కున్నారు. ఆయన నీకు మినిమం కామన్ సెన్స్, సిగ్గు, శరం ఏమైనా ఉందా? ఒక డాక్టర్ కొనుక్కున్న వస్తువుల్ని పర్మిషన్ లేకుండా తీసుకుంటానవే. అసలు నీకు ఏమన్నా ఇంకిత జ్ఞానము అసలు ఏమైనా ఉందా నీకు? అన్న నేను చెప్పానన్న, మీరు గొడవ ఆడొద్దు. చెప్పదు కదా అసలు ఎట్లా ముడతాడు ఐటమ్స్ ఆయన. చెప్పానన్న పర్మిషన్ ఏం కావాలన్నా నేను అతనితో మాట్లాడుకుంటా. బూస్ట్ ఎట్లా ముడతావు నువ్వు? వచ్చినప్పటి నుంచి రూపాయి వ్యాపారం చేసింది లేదు నువ్వు. కొనివే మళ్ళీ నేను కొనిండేటివి ఇవన్నీ ఇంకా లిస్ట్ ఇంకా ఉంది. ప్యాక్ చేస్తారు. బిల్లు కట్టు. ఎవరు కట్టు? నువ్వేడు? నువ్వేడు? ఇంటివే చెప్పాను మీకు షాప్ ఇస్తుందే ఆయన కాదు నాది. మీరేం మాట్లాడకండి అన్న, ఇక్కడ కాదు. స్ప్రే బర్త్డే స్ప్రే అనేది. బర్త్డే స్ప్రే కాదు, బర్త్డే స్ప్రే రాదు. అది అలాగే ఉంది. బర్త్డే కొట్టేది ఇలా. అన్న ఒక 2 నిమిషాలు ఆగండి అన్న, మీకు క్లియర్ చేస్తాను. మీరు చెప్పండి అన్న, ఇది ఏంటి నాకు ఏంటి? ఫస్ట్ నాకు టైం అవుతుంది అన్న. ముగ్గులు వేసుకోండి. ఆయన ఇచ్చి ఆయన ముగ్గులు వేసుకుంటాడు. ఆయన టైం అవుతుందంట. బాదం పిల్ల తాగి బాదం పాలు తాగాడు బజ్జుంటాడు, ఇచ్చేసి పంపించేసి. బాదం పాలు తాగాడు బజ్జుంటాడు, ఇచ్చేసి పంపించేసి. ఇది మెడికల్ స్టోర్ అన్న. అలా చెప్పు, నువ్వు మొగం మీద చెప్పు. చెప్తాను. బాదం పాలు దొరుకుతుంది. నాతో ఆర్గ్యూ చేస్తాను. ముగ్గులు వేసుకుని వచ్చి గేదెలు పెట్టిస్తారు, టాబ్లెట్లు ఇచ్చామంటున్నారు. ముగ్గులు వేస్తాడు నా పిల్లోడు అన్నాడు అని చెప్పి నువ్వు అదే కలిసి ముగ్గులు అంటావు. నువ్వు ఎడ్యుకేషన్ మీద కానీ ఈ పిల్లలకి మాత్రం శూన్యం. ఎడ్యుకేషన్ లేదు మీకు. అన్న ఒక విషయం చెప్తాను చూడన్న, నువ్వు ఫస్ట్ నీకు ఏం కావాలి. ఆయన నా బూస్ట్ ముడుతున్నాడు, నేను 2వ సారి చెప్పాను. నేను డబ్బులు కట్టాను చెప్తాను కదా. అతను ఏం ముట్టద్దని చెప్పు డైరెక్ట్. ఆయన ఏం ముట్టరు. మీకు ఏం కావాలో చెప్పండి అన్న. ఫస్ట్ అయితే క్లారిటీ చెప్పండి, మీకు ఏం కావాలో ఇస్తాను. కానీ ఒక్కొక్కటి విషయం చెప్తాను చూడు. 2 టాబ్లెట్ 3 టాబ్లెట్లు అయితే ఇవ్వగలం. షీట్లు కావాలి. కవర్లో ఫెనాయిల్ ఉంది, తాగి చచ్చిపోతావా? ఫెనాయిల్ ఉంది, తాగి చచ్చిపోతావా? చెప్పు, తాగి చచ్చిపోతావా? నువ్వు ఏడికి నువ్వు కవర్లు ఏమున్నాయి, డబ్బాలు ఏమున్నాయి కాదు. ఫస్ట్ నీకు ఏం కావాలంటే ఆయన తీసిస్తాడు. మీరు ఒక కస్టమర్, ఆయన టీవీ చూస్తాను. నువ్వేమన్నా గంట సేపు చూస్తాను అనుకుంటా. మీరు ఇక్కడ గొడవ ఆడకండి అన్న. మీకు నీళ్ళు పాలిష్ ఇచ్చే పిల్లలకి మీరేవాళ్ళన్నా అలా చెప్పడానికి? నేను ఉన్నాను కదా. సరే నాకు 2 నెయిల్ పాలిష్ ఇస్తే. మీరు ఎందుకు గొడవ ఆడతారు? నెయిల్ పాలిష్ అనకండి మీరు. ఇలాంటి కస్టమర్లు కానీ వచ్చారంటే ఇంకా అంతే నీ పని. ఎట్లా నువ్వు ఎట్లా కస్టమర్? డిగ్నేటరా జనరేటర్ డిగ్నేటర్ అంట. పర్సనల్ ఒకలేదు. మీకు ఏం కావాలి చెప్పండి. నాకు పంపిస్తే నాకు ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు. ఎందుకంటే నేను ఏడా నిలబడంటే ఎంబీబీఎస్ స్థానంలో ఉన్న వాళ్ళతో నిలబడతాను. ఊరికి ఇట్లా వచ్చి ఆ అడ్డమైన అడుక్కుంటా బాదం పాలు ఇస్తావా, గేదె పాలు ఇస్తావా, బాదం పాలు ఇస్తావా, గేదె పాలు ఇస్తావా? ఇక్కడ గొడవ బయట ఆడుకోదామా? మీరు నాకు అనవసరం వెళ్ళిపోయింది అన్న. మీరు నా దగ్గర చూడు అప్పుడే చూడు వెళ్ళిపోతున్నాడు పక్కన మనిషి. నా దగ్గర ఏం దొరకవు అన్న. ఏం దొరకవు? టాబ్లెట్లు ఏం లేవు ఇప్పుడు. ఏం లేవు మన దగ్గర ఇచ్చేకి? ఏం లేవు. నేను అమ్మట్లేదు. ఇప్పుడు ఏమో ఈరంటారా ఇట్లా?
కన్ఫర్మా? మీరు అడిగేది ఎలా ఉందంటే ఎలా ఉంది? క్లాస్గా లేదా? చైనా ఎంబీబీఎస్ మన లోకల్లో చదివిండే డాక్టర్ మీరు కాదు. ఎక్కడ చదువుకుని నాకు ఎందుకు సార్? అట్లా సర్టిఫికేట్ వెనకాల మీరు 2 పెట్టినారా? 26 సర్టిఫికేట్లు ఇచ్చినారు నాకు. పోనీ కానీ సార్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటా. ఏమో సార్ నాకు అవన్నీ అనవసరం. మీకు కావాల్సిన ఐటమ్ కావాలి ఏదో చెప్తే నేను అదేమన్నా విజిటింగ్ కార్డు ఇమ్మంటావా? నాకేం అవసరం. అంటే నీకేమైనా మూల సమస్యలు ఉన్నా లేకపోతే తలనొప్పి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రస్తుతానికి అంత దేవుడు సంసార సమస్యలు ఏమున్నా కూడా మంది క్లినిక్ ఉంది. ఆడికి వచ్చినావంటే చెప్పండి. చిన్నపిల్లలని మీరు మెడికల్ స్టోర్ లేకి రానిద్దండి. ఎవరు సార్ సెల్ఫీ? చూడ అతను ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏం మీరు ఓకే కదా లేకపోతే ఎట్లా? ఏంటి సార్? ఇప్పుడు మీరు అవి ప్యాక్ చేస్తారు చేయరా? ఇవ్వండి సార్. ప్రిస్క్రిప్షన్ ఉండదు, ఇవ్వండి ఇస్తాను. ప్రిస్క్రిప్షన్ రాసే కదా. ఆయన డాక్టర్. పాములు పాంపటాలు కాదు అవి. డాక్టర్ అన్నాక రైటింగ్ అలా ఉండదు. నీకు చైనా లాంగ్వేజ్ చైనీస్ రాదనుకుంటా. చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. నేనా? ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ కొంటాము, నీకు టైం వేస్ట్. ఆడ వెనకలు నోడేమో అడ్డమైన వాడిని తినుకుంటా గోరింటాక్ ఇస్తారా, బాదం పాలు ఇస్తారా అంటే ఆయన గురించి నువ్వు ఏ ఒక్కటి కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు. ఒక్క మాట కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్ కే బ్యాడ్ చూస్తున్నారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమో మీరు ఇడిచి పెడతారు. బయట పంపించాం కదా సార్. బయటికి పోతాడు, అట్లా పోతాడు, అట్లా వస్తాడు. ఇది సీరియస్ గా ఎందుకంటే మాట కస్టమర్స్ ని దూరం చేసుకున్నారు. నీకు టోటల్ లాస్ ఉంటుంది. ఇప్పుడు అది ఎట్లా 2000 రూపీస్ వెనక్కి ఇచ్చింది మీకు ఇలేదా? 2000 నోట్లు లేవండి. 2000 అంటే 2000 ఇచ్చినట్లు కదా. 500 రూపీస్ నోట్స్ 4 నోట్స్ ఇచ్చిన తప్పు. ఓ మెడికల్ ఫీల్డ్ లోనే మెడికల్ మాఫియాని మించిన మాఫియా చేస్తాను నువ్వు. అది కూడా ఓ డాక్టర్ దగ్గర బిహేవ్ చేసే పద్ధతి కాదు. వద్దున కస్టమర్స్ వచ్చింటే ఆ డబ్బులు పట్టుకుని ఇంటికి వచ్చినాను. ఆ 2000 మాత్రలు తీసుకొని ఆడి పల్లెకి పోయినామంటే 2000కి 20,000 వాళ్ళకి మోదిచ్చేసి నేను ఏదైనా బిల్డింగ్ కి సిమెంట్ ఎవరు ఇవ్వలేదు కాదు. మీరు జెంటిల్మెన్ లాగా కనబడుతున్నారు. 2000 నేను 500 నోట్లు ఇచ్చింది మీరు చూసింటారు. అవును, ఇందాక చేంజ్ కోసం ఇచ్చాను నేను. ఏది ఇచ్చావు? 2000 రూపాయల నోటు. అది నా చిన్నపిల్లలు ఆడుకునే 2000 రూపాయల నోటు కాదు. నేను అతనికి ఇచ్చిన కదా 500 రూపీస్ నోటు. ఎవరైనా పంపించే బయటికి ఇవ్వలేదా నేను? బై మిస్టేక్ ఏమన్నా నీతేమన్నా ఉన్నా చేంజ్ 500కి? ఆయన ఎంత ఉందని అడగండి మీరు. ఫస్ట్ స్లైస్ దాతాడు, దాని డబ్బులు కట్టమనండి. ఇప్పుడు నేను ఇంతసేపు వాదిస్తాను, డాక్టర్ నిలబడ్డాను, నేనే జ్యూస్ తాగలే. ఈయన ఏందేందో మాట్లాడుకుంటే టైం పాస్ జ్యూస్ తాగుతాడు, ఏదో నమ్ములుతాడు, పోతున్నాడు. దానికి డబ్బులు కట్టమ్మా ఫస్ట్. ఆయన పేమెంట్ నేను చూసుకుంటాను కదా సార్. నేను చేసుకుంటాను ఆన్లైన్ పేమెంట్. నేను చూసుకుంటాను. ఆటోమేటిక్ కట్ అయిపోద్ది, డెబిట్ అయిపోద్ది. అలాగే అవుతుంది మా దగ్గర. డెబిట్ అయిపోద్ది. అలాగే అవుతుంది మా దగ్గర. సున్నం పూస్తున్నాడు. ఫస్ట్ డబ్బులు ఇప్పించుకో. నేను తీసుకుంటాను. నువ్వు ఇప్పించుకో. నేను తీసుకుంటాను. నువ్వు ఇప్పించుకోలేదంటే నేను ఇడికి మళ్ళీ ఇంకోసారి రాను. రాకపోయినా పర్లేదు. మిమ్మల్ని ఏదో స్కాన్ చేస్తానంట. మీరే ప్రెగ్నెంట్ ఏమన్నా? ప్రెగ్నెంట్ స్కాన్ చేసి నువ్వు బాబో చెప్పేకి స్కాన్ ఆయన చేయరు. ఆడ ఏటీఎం కొట్టేదో పేటిఎం కొట్టేదో ఏదో ఉంటుంది చూడదు, దాన్ని స్కాన్ చేస్తారు. ఆయన ప్రెగ్నెంట్ అనేసి నేనేం నువ్వు అదే ఆయన కడుపు చూపించి స్కాన్ చేస్తా అంటాను. మీకు ఏం కావాలి చెప్పండి. ఫస్ట్ మీరు వచ్చారు, మీకు ఏం కావాలి చెప్పండి. మీరు ఎలాగ నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం మీరు తీసుకునే వద్దన్న. మీరు పోండి పోండి పోండి. వద్దు. మీ ఏరియాలో డాక్టర్ ఎట్లా ట్రీట్ చేస్తారు? వద్దు పోండి. డాక్టర్లు ఎవరు ఉన్నారు ఇక్కడ? నువ్వు డాక్టర్ కదా? నువ్వు పేషెంటా? పేషెంట్ కాదు, మామూలు. నువ్వు అవన్నీ ఏంటో తెలియదు కానీ స్లైస్ బాటిల్ తీసుకునే మాత్రం ఉంది నీకు డబ్బులు దాని గురించి తెలుసా? ఏసీ వేసారు, చల్లగుందని వచ్చా. నేను మంచి బిజినెస్ ఇస్తాను, పంపించి ముందు. నువ్వు బిజినెస్ ఏమన్నా ఈడే మీసాలు తీపించుకొని గుండు కొట్టించుకోకపోతే ఈ బిజినెస్ ఏమిస్తావు? సరే అలాగే రేపు చూద్దాం. రేపు అది రేపంట రేపు తీసుకో. డబ్బులు కట్టు. బాయ్ డబ్బులు కట్టించుకో. తీసుకో. ఆయన ఎవరో నాకు తెలియదు అన్న, మీరే. మీరు జెంటిల్మెన్ గా ఒక్కసారైనా బతకండి. కనీసం ఒక రోజన్నా ఒక గంటన్నా జెంటిల్మెన్ గా బతకండి. చూసి దాకుండా మీరు కాదు. ఇక్కడ నిలబడండి ఒకసారి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు, ఓకేనా? ఇప్పుడు ఆయనకు నేను 500 రూపాయల నోట్లు 4 ఇచ్చినాను. ఇచ్చారు. ఎంత? ఆయన కాదంటున్నాడు. ఎప్పుడు ఇచ్చారండి? ఎప్పుడు ఇచ్చారు? పద్ధతి మీరెప్పుడు చూసారు? మీరేగా తీసుకొని ఎవరో ఒక ఆయన వస్తే ఆయనకి ఇచ్చేసారు.
అదేదో వాళ్ళు డైలీ కట్టుకునేటుండేలే దాని గురించి కట్టుకుంటారు మీరు మనం నాలుగే కదా ఇచ్చారు. 4 ఇచ్చినాం 500 రూపీస్ 2000 మీరు ఇచ్చినాం నాకేం ఇవ్వలేదు మళ్ళీ ఆయన మాట్లాడేది మీరు ఆయన చూసిన వ్యక్తి ఉన్నాడు ఈడే సరే 2000 లో ఇది ఒకటి కట్ చేసుకుని మిగతా చిల్లర ఇచ్చింది. అదే కాదు నేను బూస్ట్ కూడా తిన్నా అదొక 5 రూపాయలు కట్ చేసుకో ఈ 2 ఐటమ్స్ కట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు నాకేం ఇవ్వలేదు అన్న. ఎంత 1990 రూపాయలు వస్తుంది. ఆహా లేదు మీరు నాకేం ఇవ్వలేదు. అది 5 రూపాయలా 10 రూపాయలు మళ్ళా 10 5 నువ్వు జెంటిల్మెన్ గా ఉండేది నేర్చుకో. ఆయన మనకు రూపాయి వద్దు 85 రూపాయలు 85 రూపాయలు వస్తుంది సర్రని చేతిలో పెట్టామంటే నా దారి నాదే ఆ పిల్లల దారి ఆ పిల్ల క్యాష్ లేదంటే ఫోన్ పే చేసి ఎప్పుడు ఇచ్చారన్న మీరు అలా తమాజ్ చేయొద్దు. బ్రెడ్ ప్యాకెట్ లాగా ఉన్నాయి. ఏది బ్రెడ్ బ్యాగ్ జూస్ లేక అద్దుకొని తిను చచ్చిపోతావు. లేదు మాకేం ఇవ్వలేదు అన్నా తీసుకుని వచ్చి అమౌంట్ ఇచ్చి నువ్వు మాట్లాడమ్మా జెంటిల్మెన్ గా నువ్వు మధ్యలో వచ్చినావు నువ్వు మధ్యలో మాట్లాడు ఆయన మళ్ళా మోసం చేసే రకంగా ఉన్నాడు. ఆంధ్ర గారికి ఎవరికి ఫోన్ చేయి. మీరెప్పుడు ఇచ్చారు ఓనర్ గారు ఫోన్ అప్పుడు ఇది పద్ధతి కాదు. మీరు నాకు ఆయన నా క్లినిక్ చూసినావా నువ్వు నా క్లినిక్ కాడ పెట్టిండేది మీ ఇద్దరు మీరు కొండంగా రాలేను అతను ఆర్గ్యూ చేయడానికి వచ్చినారు. మీరు నాకు అర్థం అవుతుంది. నా టైం మాత్రం వేస్ట్ చేస్తున్నారు. కాదు నా క్లినిక్ చూసినావాడు మిట్ట పైన ఎక్కడ? ఆడ షాపు బోర్ పక్కన చూసా నాకెందుకన్నా నాకెందుకు రేపు రండి నాకు అవసరం లేదు. టోకన్లు 600 టోకన్లు ఇస్తారు రోజుకి. నాకు అవసరం లేదు. క్యూ లైన్ ఉంటది 600 ఇచ్చిన 2000 ఇచ్చిన అక్కడికి వచ్చేస్తే హాస్పిటల్ దగ్గర పెట్టిద్దామా నాకు అవసరం లేదు. అవి 1980 మీరు అన్ని టోకెన్లు ఇచ్చిన వాళ్ళు అయితే నాతో అబద్ధాలు. టోకన్లు ఇచ్చింది ఫ్రీగా డబ్బులకి టోకన్లు 600 ఫ్రీ టోకన్లు ఇస్తే 6 మంది కూడా రారు. సార్ ఒక నిమిషం సార్ నేను మాట్లాడుతున్నా. మళ్ళీ ఇప్పించండి. టైం అయిపోయింది. ఆయన ఎప్పుడు ఇచ్చారన్న మీరు అలా మాట్లాడుతున్నారు. ఇందాక ఇచ్చారు కదా. సరే సరే ఈయన 500కి ఇచ్చి ఇది జ్యూస్ తాగుతాడా పోనీ ఆ చిల్లది ఫస్ట్ నాది మళ్ళీ మాట్లాడుకుంటా. ఆయన ఎప్పుడు ఇచ్చారు? వీలేదా ఎవరు? నువ్వు 500 ఇలేదా దాంట్లో స్కాన్ చేసి మీరెప్పుడు ఇచ్చారు? కాదు నువ్వు 500 ఇలేదా జ్యూస్ కి? నాది ఆటోమేటిక్ స్కాన్ అయిపోద్ది 2 మీటర్స్ లో. మళ్ళా అది రిటర్న్ అమౌంట్ వేస్తారు మళ్ళీ వేస్తారు. నేను మళ్ళా చూసుకో నువ్వు ఇక్కడ అన్నా మీరు తమాషాలు ఆడొద్దన్నా నాకేం ఇవ్వలేదు అన్న. తమాషాలు ఆడొద్దన్నా నాకేం ఇవ్వలేదు అన్న. నేను వెళ్తాను. ఓకే సరే అయితే నేను వెళ్తాను. డబ్బులు తీసుకో. నువ్వు జ్యూస్ తీసుకోకపోతే నేను బూస్ట్ కూడా కట్టను. ఎందుకు మీ డబ్బులు మీరు పే చేయండి. మీ ఎవరు డబ్బులు పే చేయండి. చెల్లిది ఎవరిది ఇది? అవదన్నా అమౌంట్ ఇస్తేనే సెల్లిస్తాను. ఎవరిది? ఎవరిది? ఆయన జ్యూస్ తాగిందని నేను ఎందుకు డబ్బులు కడతా? డబ్బులు కడితేనే సెల్లిస్తాను. మరి 2000 ఇచ్చి నేను ఎలా చెప్తాను? ఎవరు 2000 ఇచ్చి పెట్టుకున్నా కదా. మీరు ఎవరు ఎప్పుడు ఇచ్చారు? నువ్వు boost ఇచ్చి మీరు నాకు పెట్టుకో. ఇవ్వలేదు. మీరు ఆ డబ్బులు ఇస్తే నేను సెల్లిస్తాను. చైనాలో కూడా ఇంత దారుణం లేదు. సీరియస్ నేను ఏదైనా డాక్టర్ నాకు చైనా సంగతి తెలియదు. మీరు డబ్బులు ఇచ్చేయండి ఆ 2000కి నేను సెల్ ఇచ్చేద్దాను. ఆడేవుడు తాగిందని నన్ను ఇమ్మంటారా మీరు? మరి మధ్యలో తీసుకొచ్చారు కదా మీరే. ఆ సాక్ష్యానికి జెంటిల్మెన్ గా మాట్లాడని చెప్పి ఏదో మాట వరుసగా నా జెంటిల్మెన్ లాగా ఉన్నాడు అసలు కాకపోతాను. ఏమో ఆయన మీరు కలిసి వచ్చారు మీ వాళ్ళు. ఫస్ట్ నుంచి పాజిటివ్ ఉన్నావు పిల్లల మీద. లేదు ఆయన మీరు కలిసి రావడం మీ వాళ్ళు అనుకున్నాను నేను. మీరు ఇక్కడ గొడవ ఆడుతుంది వద్దని పంపించాను. ఇప్పుడు చాలా పెద్ద జరుగుతాయి. ఏమే ఏదైనా డాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ ఫ్రెండ్లీ బ్యాచ్ అంతా ఇక్కడ దిగుతారు. డాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ ఫ్రెండ్లీ బ్యాచ్ అంతా ఇక్కడ దిగుతారు. ఎవరు వాళ్ళు అంటే పనులు మానుకొని వాళ్ళ ఎవరి పనులు అనుకుంటారు. వాళ్ళ డబ్బులు వేయాలి వాళ్ళకి. ఆ బ్యాచ్ లకి డబ్బులు ఎత్తేనే వాళ్ళు వచ్చేది మనుషులు నిలుచుకొని. చూడు చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఇది. చైనీస్ డాక్టర్స్ అండ్ ఫ్రెండ్లీ అనవసరం అన్న. డబ్బులు ఇచ్చేయండి ఆయన తాగిన జ్యూస్ బూస్ట్ మీతోనే వచ్చారు కదా ఆయన. గోరింటకు డబ్బా ఇమ్మంటే కూడా ఇచ్చింది లేదు. కాదు ఆయన మీతో వచ్చిన తర్వాత రాలే నువ్వు చాలా రాంగ్ గా చేస్తాను. మీతో నేను చదువుకుంటే చైనాలో ఆ పిల్లోడు ఏడు చదువుకున్నాడు ఒక విషయం చెప్తున్నానండి. ఆయన మీతో వచ్చిన తర్వాత మీరు 2000 ఇచ్చారని అబద్ధం ఆడారా లేదా? మీరు ఆ 2000 ఇచ్చారు. చెప్తాడు డాక్టర్స్ ఎప్పటికీ మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకి ఎంత జ్ఞాపక శక్తి ఉంది అని చెప్పి నేను ఒక చిట్కా మీద ఒక ట్రైల్ వేసిన. యాక్చువల్ గా నేను 2000 నీకు ఇలేదు అర్థమైంది. నీకు ఇచ్చింది 8,000. ఏం మాట్లాడుతున్నావు? పొద్దున్న ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? చైనా నుంచి వచ్చిన సర్టిఫికెట్ 26 ఉన్నాయి. ముందర బూస్ట్ కొన్ని ఆయన తాగిన స్లైస్ కి 10 రూపాయలు పేమెంట్ చేసి సెల్ తీసుకెళ్ళాను. 10 రూపాయలు అది డాక్టర్ సెల్. పేషెంట్లు చచ్చిపోతారు ఎమర్జెన్సీ కేసులు మాట్లాడుతున్నా. డాక్టర్ గారు డాక్టర్ నేనా డాక్టర్ మీరు బిజీగా ఉన్నారు. బిజీ లేకుండా నువ్వు ఎట్లా బిజీగా ఉన్నాను. మరి నాకు ముందు పేమెంట్ ఆడేవాడు వాడు మధ్యలో జ్యూస్ దాగి మెత్తి దొబ్బేసా. ఇది నేను చైనాలో డాక్టర్ నువ్వే అంటే నువ్వు లోకల్లో వాళ్ళు పరిచయం చేస్తాను. ఇద్దరు స్కెచ్ చేసుకుని వచ్చారు 2000 ఎగ్గొడదాం అని. ఇవ్వకంటే ఇచ్చేసానని చెప్తున్నారు మీరు. నాకు అర్థమైంది. చూడు ఒక డాక్టర్ ఈడే మందు అవన్నీ తాగినాడని చెప్పి బ్యాడ్ నేమ్ తెప్పించారు. మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్లు చైనా డాక్టర్లు దిగుతారు. చాలా ఉద్యమం జరుగుతుంది. దిగితే దిగరినా భోజనాలు పెట్టుకుంటావు. దిగితే దిగినంటే నువ్వు కదా అంటానేది.
నాకు అనవసరం. ముందు నాకు 15 రూపీస్ ఇచ్చి సెలవు తీసుకెళ్ళి. 15 రూపీస్ కి నువ్వు తీసుకున్న సెల్కి ఏమన్నా పొంతన ఉందా? లేదు, కానీ మీరు చేసిన పనికి ఏమైనా ఉందా? 2000 లాస్ట్ కాల్ ఒకటి తీసుకుంటాను, లాస్ట్ కాల్ చేసి ఇచ్చేస్తాను. నువ్వు పట్టుకెళ్ళిపోతాను. నేను ఆ టైప్ కాదు, నేను అసలు జెన్యూన్ డాక్టర్. నేను ఎక్కడదే నువ్వు పిలిపించుకో. సీసీటీవీ కెమెరా ఉంది దీంట్లో లేదా? మీకు పెట్టినారా? నేనే సీసీ కెమెరా. నువ్వే సీసీటీవీ కెమెరా టైపా? మళ్ళీ నీ సీసీటీవీ కెమెరాని ఒకసారి రివైండ్ చేసుకుని ఎంత ఇచ్చినారు, ఏం తీసిపోయినారు, మధ్యలో వచ్చినోడు ఎంత ముంచేసిపోయినాడు అనేది గమనించుకో. నాకేం ఎవరైనా ముందరైతే మీరు స్లైస్ తో బూస్ట్ పే చేయండి. డబ్బులు ఇవ్వండి, ఎందుకు లేవు? నేను బూస్ట్ అడగలే తమ్ముడు, నేను అడిగిన బూస్ట్. బూస్ట్ అడిగారు. నేను అడిగింది బూస్ట్. బూస్ట్ కి ఇష్టం అందరూ బూస్ట్ ఉంది, తీసుకెళ్ళండి. నాకు వద్దు, షుగర్ వస్తుంది తింటే. నేను మళ్ళీ వస్తాను ఈవినింగ్ టైం ప్యాక్ చేసి మొత్తం పెట్టించేసింటే నువ్వు నాకు ఇవ్వాల్సిన రిమైనింగ్ బ్యాలెన్స్ నేను ఈవినింగ్. ఎవరికి ఇచ్చారు? ఏం మాట్లాడుతున్నారు? ఉదయం పని మధ్యలో ఉన్న పెద్ద మంది చెప్పిపోయినాడు లేదా? ఆయన ఒక దొంగ, మీరు ఒక దొంగ. నాకు అతన్ని కూడా దొంగ చేసినావా? ఇద్దరు కలిసి వచ్చారు కుమ్మకి దొంగ. ఇప్పుడు ఆ పిల్లల ఫేస్ చూసి నువ్వు దొంగ, నన్ను కూడా దొంగని ఎట్లా చేస్తాను? ఫేస్ చూసి అనలే, ఇద్దరు వచ్చి నడవడికి బట్టి చెప్తాను. వచ్చి 2000 మళ్ళా సరే నేను దొంగ, మళ్ళీ వెళ్ళిపోయినాడు ఎవరు? మళ్ళీ ఆ దొంగని ఎట్లా పెట్టినావు? ఆ దొంగని ఎట్లా పెట్టినావు? జ్యూస్ తాగిన దొంగని పెట్టినావు. 2 రోజులు బూస్ట్ తిన్నావు, నన్ను పట్టుకుంటావు నువ్వు. నా మొబైల్ పీక్కుంటావా? 15 రూపాయలు నాకు ఇచ్చేయండి. సరే నీకు స్లిప్ రాసిస్తాను. నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పోయి స్లిప్ ఇచ్చిన నీకు 15 రూపాయలు నర్స్. నాకు అవసరం లేదు, మీరే ఇవ్వండి. నర్స్ ఇస్తాను. నాకు అవసరం లేదు. నీకు మెడికల్ చెకప్ ఫ్రీ చేపిస్తాను. నాకేమో మొత్తం టోటల్ బాడీ చెకప్ నాతో లేవు. లేకుండా ఎందుకు ఓపెన్ చేసి? అది కళ్ళు తిరుగుతానని బూస్ట్ అన్నారు, వద్ద నమ్మినాను. ఆ పిల్లోడు ఎవరో నిజంగా తెలియదు వచ్చి అన్నారు. డబ్బులు లేవు ఎత్తిపోయింది. దీన్ని బట్టి చూస్తే మీరు నన్ను ఇచ్చేయడానికి వచ్చారు ఏంటి? టైం వేస్ట్ మొత్తం చేస్తారు. పోండి క్షమించినావా? పోండి. ఇవో 2 తీసుకుంటా. గోరింటాకు కదా. సర్లే నాకు అదే కలింగరకాయ ఉదయం తింటాను. ఇవి తీసుకొని డబ్బులు ఎట్లా ఇంకెన్ని పెట్టున్నారు? కొట్టేసారు ఇవన్నీ. తమ్ముడు చాలా చీప్ మాట్లాడతాను. ఇదే మీ షాప్ లో ఒకటి అమ్ముతాను అనుకుంటాను. నువ్వు ఇదేమన్నా మీరు నా దగ్గరే తీసి ఎవరు మీరు ఇవన్నీ నీ దగ్గర తీసినాడు. ఇవి యాడ్ దొరకవాగా? ఎక్కడేం దొరికితే నాకు ఇక్కడ బార్ కోడ్ ఉంటది, ఎవరి దగ్గర ఉండదు బార్ కోడ్. ఇది పీకేస్తాలు అంతే కదా బార్ కోడ్. ఏం దానికి ఏముంది? నా దగ్గర కొట్టేశారు. అసలు దొంగతనం చేయకూడదన్న. నాకు డాక్టర్ని దొంగతనం అడగడం చాలా పెద్ద తప్పు. సర్లే ఆ 15 రూపాయలకి అయిపోయింది. మళ్ళీ వచ్చి మాట్లాడతాను సార్. అవి ఇచ్చేసి వెళ్ళాను, లేదా పే చేసి చెప్తుంటే ఎంత అమౌంట్ అని చెప్తాను, పే చేసి వెళ్ళాను. ఇంకోసారి ఇటువైపు రాగాను. అసలు అవసరం రావద్దు. ఏమి అవసరం లేదు. కస్టమర్ ఇంకొలిస్తే నా బుర్ర పాడైపోతుంది. బుర్ర పాడైతే కానీ బుర్ర బాలు కొట్టవు కదా. మీరు బాగా నా టైం వేస్ట్ చేస్తాను. వద్దులే, నాకు ఊరికే వచ్చినది ఏది నేను తీసుకునే టైప్ కాదు. నేను డాక్టర్ చదివినోడిని. ఐఆమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మీరు డాక్టర్ అయితే మీకు తెలిసి ఉంటుంది. మీరు డాక్టర్ కాదు, నాకు అర్థం అవుతుంది. కానీ నేను యాక్చువల్గా చెప్పాలంటే డాక్టర్ కాదు, నీకు ఆపరేషన్ చేస్తాను అంతే. నీకేమైనా ఆపరేషన్ కావాలంటే మన క్లినిక్. ఏం చేయవసరం లేదన్నా. నా టైం మొత్తం వేస్ట్ చేయకు దయచేసి. ఇటువైపు మరి ఇప్పుడు కనిపించు. ఒకవేళ పని ఉన్నా కూడా రావద్దు. ఏం తలనొప్పికో మోషన్స్కో నేనేం అమ్మట్లేదు నీకు. ఏదే కానీ ఆ వెనకాల గోరింటాకు కూడా ఇవ్వను. ఆయన నీకు దండం, గోరింటాకు కాదు సిరప్. అది ఆయన నీకు దండం, గోరింటాకు కాదు సిరప్. అది ఫ్రీ మోషన్ కి దగ్గుకి అట్లా ఉంటాయి. ఫ్రీ అంటే 3 బాటిల్ ఇచ్చేది. ఫ్రీ కాదు, నీకు అయ్యే మోషన్ ఫ్రీ మోషన్. నాకేది ఫ్రీ, నీకే డబ్బులా మోషన్? ఎవరైనా ఫ్రీగానే కదా పోయేది మోషన్. డబ్బులు ఇచ్చిపోతారా? ఇప్పుడు బయటికి పోతారావా? నేను బయటికి పోవాలి. పదాపు అయితే ఆడ లాస్ట్ చెరుకు రసం తాగుతాము ఇద్దరం కలిసి ఏదో ఒకటి. మీరెవరు నాకు అర్థం కాదు. డాక్టర్ ని పరిచయం చేసి స్టార్టింగ్ లో చెప్పినా కదా, మళ్ళీ చేసుకో. నాకు అవసరం లేదు. డాక్టర్ మీరు నన్ను బాగా ఇబ్బంది పెడతాను. మీరు వెళ్ళండి సార్, నీకోసం బయట కాసుకుని. అవసరం లేదు. నేను నా పని మీద నేను వెళ్తాను, మీ పని మీద మీరు వెళ్ళిపోండి. నన్ను చూసి కూడా అట్లే పోతావా? వెళ్ళిపోతాను. ఆపను. స్మైల్ కూడా ఇవ్వను. ఎంత తల తిన్న వాళ్ళతో ఎవరైనా మాట్లాడతారా? ఏ చేసి కొన్ని లేదు చేసింది లేదు. నాకు 15 రూపాయలు ఇచ్చేసారు.